హలో. హలో. ఎవరు? ఏనా గోపి అన్న నీకు ఇచ్చిండా ఆయన కలిపి ఫోను? ఆయన బయట బిజీగా ఉన్నారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు చెప్పు, నేను చెప్తా. నేనేం చెప్దాం అనుకోలేదన్న. ఒక మాట, మీరు క్రైస్తవులు తిట్టుకోవడం, క్రైస్తవులు మిమ్మల్ని తిట్టడం, ఇవన్నీ చేస్తూ వాళ్ళకి తిట్టుకోకూడదు. ఎప్పుడు ఒకరిని మనం ప్రేమించాలి. వాడు మన ఇష్టం. ఎవరైనా ఒక అది ఎలా ప్రేమించాలంటున్నా నేను. ప్రేమించాలి అన్నావు, ఎలా ప్రేమించాలి అన్న? ఒక నీకు మంచిగా గౌరవించిన ఒక అన్నాన్ని పిలిచిన, నేను నీకంటే చిన్న ఇంకో తమ్ముడు అని పిలుచుకుంటే బాగుంటది. అవి తొక్క వినా ఒక వీడియో నా మాట కూడా విన్న తర్వాత నీ మాట వింటా నేను. సరే నువ్వే చెప్పి వింటాను తర్వాత. చెప్పు నువ్వు చెప్పు. అప్పుడు ఫోన్ చేసింది నువ్వు కదా, నువ్వు చెప్పాలి. ఎలా ప్రేమించాలో అడిగాను. అందుకే ప్రేమించాలో చెప్తే నేను తెలుసుకుంటాను. అందుకే అన్న నేను చెప్తున్నాను, ఆలోచించి కొంచెం తర్వాత నువ్వు అడిగినా నేను చెప్తాను దానికోసం. చెప్పు, నువ్వేం అనలేదు కదా. బైబుల్ పంచుతుండ్రు, అవి పాంప్లెట్ పంచుతుండ్రు, ఇట్లా మా దేవుళ్ళో మార్పు అని వాళ్ళు చెప్పిండ్రు. నీకు నచ్చింది అనుకో అబ్బాయి, మేము నమ్ముకుంటాం, లేకపోతే నమ్ముకోవాలంటే అయిపోతుంది అక్కడ. నీ కన్మయమ్మ పరిశుద్రాల బూతు బొమ్మలు చేసుకొని ఎవరికో తిరిగింది ఇవన్నీ అలాంటివి అనవద్దు. మీ హిందువుల దేవుళ్ళలోనే మేము కూడా అనకూడదు అట్లా. ఎవరిని విమర్శించొద్దు. మరి అనేవాళ్ళని ఏం చేద్దాం? వినా ఎవరో అన్నారని చెప్పేసి మనం కూడా తప్పు చేస్తున్నాం అనుకో, ఆయనకి మనకి కాదు. ఇప్పుడు ఎదుటి వాళ్ళు రాళ్ళేస్తే మేము వాళ్ళ మీద తోలేసి చేతులు దండం పెట్టి కూర్చోలేం కదా. మీ చేతులు కాజేసి కూర్చోలేదు కదా. వాడు ఒకటంటే మేము 10 అంటాము, వాడు 2 4 అంటే మేము 100 అంటాము. ఆయనకి మనకి అప్పుడు విలువే ఉందన్నా. అట్లా వాడికి ఎలాగో విలువ లేదు కాబట్టి వాడి విలువేడు తెలియజేస్తున్నాం మేము. సరే, నీకు ఎవరైతే అన్నారో ఆయనకి విలువ లేదు, నీకు విలువ ఉంది కదా, నువ్వు ఆ విలువని నిలబెట్టుకోవాలి. దానికి ఇంక విలువ ఉంది. నువ్వు పెద్దోడు తెలికేదో కుర్రోడు అన్నాడు అనుకో, ఆయన నువ్వు తిరిగి అన్నావు అనుకో, ఆయనకి నీకు విలువ ఉంది. పెద్ద ఆయన నువ్వు అనుకో. అలా కాదు. వాడు ఒక మాట అంటే మేము లాగి 4 పీకుతాం, అది మా లెక్క. అందుకని మాకు విలువ వాడికి చెప్తే రాదు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు, అలా కొట్టి మేము సమాధానం చెప్తామే తప్ప మేము సమాధానం చెప్పము. అట్లా కాదన్న, ఒక మాట ఎప్పుడు కూడా ఎవరో మనకి విమర్శించారు. సరే ఒకటి విను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళావు నువ్వు స్కూల్లో నువ్వేదో హోంవర్క్ సరిగ్గా రాయలేదు, మాస్టర్ ఏం చేస్తాడు, హోంవర్క్ ఎందుకు రాయలేదు అని చెప్పి 4 పీకుతాడు. ఎందుకు? నువ్వు హోంవర్క్ చేసి నువ్వు చదువుకొని నువ్వు బాగుపడతావనే ఉద్దేశంతో. అలాగే మాకు భారతదేశంలో ఉంటూ మా దేవుడే గొప్ప దేవుడు, మా దేవుడు నిజ దేవుడు, మీ దేవుడు రాళ్ళు రప్పలు అంటూ ఉంటే మేము మీ మేరీ ఎబిచారి, మీ యేసు లంజా కొడుకు, ఒక తండ్రికి పుట్టలేదు అని మేము అంటాం. ఆ బైబిల్లోనే ఆమె విచారి ఎందుకంటే మేరీకి మా పరిశుద్ధాత్మకు అమ్ముకుందయ్యా. పరిశుద్ధాత్మకు అమ్ముకోవడానికి ఎలా కమ్ముకుంది? ఎలా కమ్ముకుంది? ఎలా పుట్టాడు? దేవుడు ఎలాగిచ్చాడు? దేవుడు కూడా ఎలాగిచ్చాడు? 9 నెలలు మోసింది కదా. 9 నెలలు మోసిన తర్వాత కదా కన్నది అది. ఆయన మానవ రూపంలో వచ్చాడు అన్న. దేవుడు అన్నవాడు మానవ రూపంలో అంటే ఎలాగొచ్చాడు? ప్యాంటు రూపంలో వచ్చాడా, లేకపోతే నీ రూపంలో వచ్చాడు, నా రూపంలో వచ్చాడు? ఏ రూపంలో వచ్చాడు? మనిషి రూపంలో. మనిషి ఎలాగుంటాడు? మనుషులందరూ ఒకలా ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఒక రూపం ఇచ్చాడు. ఆయన ఏ రూపంలో ఎవరు చూడలేదు. ఇప్పుడు వచ్చిన విను ఏంటంటే చెప్పన్నా, నువ్వు చెప్పు ఏంటి ఏమన్నా. యేసుప్రభు విగ్రహాలు కానీ దేవుడి విగ్రహాలు కానీ ఏవి కూడా మొక్కకూడదు. ఆయన యేసుప్రభు అని కూడా మా వాళ్ళకి తెలియ కొందరు ఉన్నారు. ఏం తెలీదు వాళ్ళకి. ఏదో ఆయన యేసుప్రభు ఎలా ఉంటాడంట, ఆయన పూజించేయడం కాదు, నిజమైన దేవుడు ఎలా ఉంటాడో తెలీదు. దేవుడిని ఎవరు చూడలేదు. ఆయన పరిశుద్ధాత్మ అంటే అప్పుడు 2000 సంవత్సరాలు పుట్టాడని మనకు బైబిల్ ప్రకారం తెలిసింది. ఆ ఏ డేట్ పుట్టింది ఏ డేట్ పుట్టలేదు ఎవరికి తెలియదు. ఆ విషయం ఎవరు కనిపెట్టలేదు. దేవుడు ఎప్పుడు ముందు అలెగ్జాండర్ పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, బుధుడు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంది. మరి యేసు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు లేదు? మరి అది మనం కలిపితే రాసుకున్నారన్న పలానా డేట్. నేనేది కూడా అదే, బైబిల్ కలిపితే బుక్ ఎందుకు పనికిమాల బుక్, సెక్స్ బుక్ అంటున్నా మేము. అట్లా దీంట్లో ఇప్పుడు బైబిల్లో ఉన్నది మనుషులు చేసిండ్రు. నువ్వు అన్నట్టు బూతు ఉన్నాయి, బూతు మాటలు ఉన్నాయి. ఇట్లా నేను మాటలు అలాంటివి మాట్లాడను కానీ ఒక మాట బైబిల్లో ఆలీబాబా 40 దొంగల సినిమా చూసావా నువ్వు? ఏందన్నా? ఆలీబాబా 40 దొంగల సినిమా చూసావా? దాంట్లో 40 దొంగలు ఎవరంటే
ఈ పరిశుద్ధ ఈ మన బైబిల్ రాసిన 40 మంది ఉన్నారు కదా, వాళ్ళు అన్నమాట అలీబాబా ఎవడంటే దొంగ, ఎవడంటే పెద్ద దొంగ అంటే మీ యెహోవా దొంగ. మేము అలాగే ఫిక్స్ అవుతాం మేము. ఎందుకంటే అందులో అన్ని కూడా దొంగ మాటలు, దొంగ అబద్ధాలే ఉన్నాయి తప్ప అందులో ఎక్కడ కూడా ప్రామాణికం ఎక్కడ లేదు. ఎందుకంటే యెహోవా అనేవాడు ఒక క్రూరుడు, దుర్మార్గుడు, ఒక రాక్షసుడు, అంటే కొండ జాతికి ఒక రాజు. వాళ్ళని వేసేరా, వీళ్ళని వేసేరా, వీళ్ళని దోసేరా అంటే దోసుకున్నాడే తప్ప అక్కడ ఎక్కడ కూడా అక్కడ దైవ గ్రంథం అనేది ఎక్కడ కనబడలేదు. దేవుడు అనేవాడు అక్కడ కాన్సెప్ట్ లేదు అక్కడ. నువ్వన్నావు సార్, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు సార్, అది ఎగ్జాక్ట్ కరెక్ట్. అది ఎందుకంటే కల్పితం, అదంతా కూడా కల్పించి రాసిన పుస్తకం అని అంటున్నా నేను కూడా. అన్న ఒక మాట, నేను బైబిల్ కల్పితం కాదు, అది పరిశుద్ధం కలిగి వాళ్ళకే దేవుడు ఆత్మ కలిగి వాళ్ళు రాసిండ్రు. నువ్వు నేను లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేను 8 గంటలకు మాట్లాడుకున్నాం, ఇది వాస్తవం. ఒకడు వచ్చి కాదు 10 గంటలకు మాట్లాడుకున్నారని ఒకడు, 11 గంటలకు మాట్లాడుకున్నారని ఒకడు అంటే అది కల్పితం. ఇప్పుడు 4 వాక్యాలు 4 రకాలుగా ఉన్నాయి కాబట్టి అది కల్పితం అంటున్నా నేను కూడా. నేను చెప్పేది కూడా అదే, కల్పిత బుక్కు, అది ప్రపంచానికి హానికరమైన బుక్కు. ఎందుకంటే దాంట్లో అన్ని కూడా బూతులే ఉన్నాయి అని నేను చెప్పేది. అది కాదన్నా, బూతులు ఉన్నాయని నేను కూడా ఒప్పుకున్నా 100%. బూతులు వినన్నా ఒక మాట, నేను మంచోన్నా చెడ్డన్నా అది దేవుడికి తెలుసు. విను, నేను ఎలా ఒప్పుకున్నా అంటే అది మంచోన్న అయిపోకూడదు, అట్లా కాదు. బూతులు ఉన్నాయి, నేను కాదంటలేదు. ఆ బూతులు ఎవరు చేశారంటే దేవుడు చేయలేదు, మనుషులు చేసిండ్రు. మనుషులు చేస్తే ఎవరు చేయించాడు? దేవుడు చేయించాడు. అన్నాగా ఇప్పుడు యెహోవా అనేవాడు వదిన్ని మరిది చేత వ్యభిచారం చేయించాడు, మామ కోడల చేత వ్యభిచారం చేయించాడు. ఆ మామ కోడలు వ్యభిచారం చేస్తే అక్కడి నుంచి వచ్చాడు యేసు కూడా. సరేనా, ఒక మాట నువ్వు అన్ని చెప్పింది ఓకే. ఇప్పుడు దేవుళ్ళు పక్కన పెట్టేసి మనకి ఎవరైనా వచ్చి మన తల్లిదండ్రులు మన పిల్లల చేత వ్యభిచారం చేయరా ఆ పిల్లలు అంటాడా? తండ్రి, ఒక తండ్రి విన్నాను ఒకసారి, ఒక తల్లి వచ్చి అరే వ్యభిచారం చేయరా ఆ పిల్లల్ని రేపు చేయరా అని అంటాడా? బుద్ధున్న ఎవరు అంటారా మాట? అంటారు కదా. దేవుడు కాదన్న, బైబిల్లోని దేవుడు చేయమనలేదు, మనుషులు దేవుడు చెప్పలేదు. లేదా ఒక పని చెయ్యి, నీకు ఇప్పుడు ఈ పేరేంటి, ఒక్క నిమిషం ఉండు. వదినతో పడుకున్నాడు ఎవడాడు? పేరు ఏదో ఉంది ఉన్నారు, వదినతో పడుకున్నారు, తండ్రితో పడుకున్నారు, వీరే కింద వెయ్యలేదని చెప్పి కింద వేసాడని చెప్పేసి చంపేశాడు కదా. అవునన్నా, అది అట్లా కాదన్నా, ఆయన పాపం చేసిండు, అందుకే చేయించాడు. ఎందుకంటే వాళ్ళ మొగుడిని కావాలని చంపేశాడు ఎవరు? యెహోవా అనేవాడు. చంపేసిన తర్వాత అది ఖాళీగా ఉంది, దానికి సంతానం కావాలని చెప్పని మరిది దగ్గర పడుకోబెట్టాడు. కావాలని ఎవరు చెప్పాడు. ఎందుకంటే చెప్పేది మరిది అనేవాడు కింద పోసాడని చెప్పేసి కింద పోసిన కూడా చంపేశాడు. సరేనా, నువ్వు అన్నట్టు ఒక్కసారి నా మాట వింటావా? ఇప్పుడు మనం తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేసి ఏం చేస్తాం? మనం పట్టుకుని తంతారు కదా. దేవుడు అన్నవాడు ప్రజలు తప్పు చేసినప్పుడు తప్పు చేయలేదు, అక్కడ ప్రజల చేత తప్పు చేయించాడు అంటున్నా నేను. ఆయన ఏంది చేపిస్తాడన్న? అట్లా చేయించాడు. నీకు బైబిల్ మొత్తం తెలియకపోతే ఆది కాండం మొత్తం తీయి, నేను ఏది కావాలి అది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు నేను. సరేనా, నువ్వు ఎక్స్ప్లెయిన్ ఎందుకని మంచిదే కదా. నేనేమంటున్నానంటే దేవుడు చేయించలేదు, మనుషులు చేసిండ్రు. మనుషులు ఆదాము గాని, దావీదు గాని, లోతు గాని, వాళ్ళ కూతుర్లు గాని, వాళ్ళందరూ చేసిన తప్పు ఒప్పుకుంటాను 100%. వాళ్ళు దేవుడు తప్ప తప్పు చేయలేదు, ఆ విషయంలో నేను 100% ఒప్పుకుంటా. ఆగు, నేను చెప్తాను. దావీదు ఏమన్నాడు? నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ పిల్లాలని నీ చేరు వారికి అప్పచెప్తానని చెప్పేసి అని కొడుక్కే అప్పచెప్పాడు. అది దేవుడు చేసిన తప్పు కదా. పిల్లాలేం తప్పు చేశారయ్యా? పిల్లాలేం తప్పు చేశారు? దావీదు తప్పు చేశాడు. దావీదుకి రోగం రావాలి లేకపోతే సావాలి, ఏమైనా తప్పు లేదు. తప్పు చేసింది దావీదు కాబట్టి. దావీదు పిల్లాలని తీసుకెళ్లి వేరే వారికి చేరు వారికి అంటే కొడుకు అప్పచెప్పడం ఏంటది? నువ్వు అది బైబిల్ కరెక్ట్ గా ఉందా? అలాగా నువ్వు చదివా బాగానది? అది చదివేరు కదా నువ్వు. సరే, ఒక మాట నువ్వు చదివేను అంటున్నా కదా. నేను ఇంకో పాయింట్ చెప్తున్నా. ఒక మనిషి ఉన్నాడు. ఒక మనిషి అంటే ఇప్పుడు నువ్వు నేను ఉన్నావన్నా, ఒక అన్నదమ్ముడు ఉదాహరణకు ఇంకో, నువ్వు నా భార్యను ఆశించవు అంటే నేను ఎంత అంటే నా అన్న నా భార్యను ఆశించిండు, ఇద్దరు కలిసి ఇట్లా పడుకున్నారు, నేను ఎంత కుమిలిపోతా? అవును.
అప్పుడు నా బాధ నీకు తెలియదు కదా, నీకేమో సుఖం, నీకు సుఖం తెలుస్తుంది, సంతోషంగా ఫీల్ అవుతాను. ఒక మాట బాధ తెలుస్తుంది, నాకు బాధ తెలుస్తుంది. మరి నా బాధ నీకు తెలియాలంటే నీకు ఎలా ఉండాలి? అప్పుడు నీ భార్య నన్ను శిక్షించాలి కాదు, అది కాదు, అది కాదు ధర్మం కాదు. ఏ పాపం తెలియని అమాయకులు శిక్షించకూడదు. నాకు శిక్ష వేయాలి. నువ్వు అడిగింది బాగానే ఉంది, నాకు శిక్ష వేయాలి. ఇప్పుడు ఎవరు దొంగతనం చేశాడు పోలీసు వాళ్ళు, ఎవరు దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు ఆడిని పట్టుకుంటారు, పక్కన ఆడి ఇంట్లో ఉన్న వాళ్ళని పట్టుకోరు. అది ధర్మం అంటే. పోలీసు దొంగ ఎవరన్నా దొంగను పట్టుకుంటారు ముందు, తర్వాత ఇంటి కుటుంబంలో కానీ పక్క ఇంటి వాళ్ళు కానీ అందరిని కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేయటం వేరు, ఎంక్వైరీ ఎవరైనా సహజంగా చెప్తున్నాడు. దేవుడు అనక తప్పు చేసాడు. ఒక విషయం చెప్తాను, దేవుడే తప్పు చేశాడు. ఆది దేవుడు ఉండేను, దేవుడి యందు వాక్యం, వాక్యమే దేవుడే ఉండేను అని చెప్పేసి బైబిల్ రాసుంది. ఆది యందు ఉన్న దేవుడికి అన్న చెల్లెల దగ్గర పడుకోబెట్టకూడదు అన్న సంగతి తెలీదా? మళ్ళీ జ్ఞానవంతుడు అంటున్నారు, సర్వజ్ఞానవంతుడు, సర్వశక్తివంతుడు అంటావు. ఎవరు జ్ఞానవంతులు ఇక్కడ? పడుకున్నారు, చేసిండ్రు, అట్లా లోతుతో చేయించాడు. వాళ్ళు చెయ్యలే పాప, వాళ్ళు చేయలేదు, వాళ్ళ చేయించాడు. లేదు ఆ తప్పనా? మనుషులు తప్పవుద్ది, ఎలా తప్పవుద్ది? నీ పిల్లం తప్పు చేస్తే నీ పిల్లాన్ని శిక్షించడం నా ధర్మం. నువ్వు తప్పు చేస్తే నిన్ను శిక్షించడం ధర్మం. నువ్వు తప్పు చేస్తే నీ పిల్లాన్ని శిక్షించడం అనేది ఏ ధర్మం? అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడ నేర్చుకున్నావు? బైబిల్ మొత్తం చదివావు నువ్వు అసలు? వినా బైబిల్లోని విషయం నేను ఒక్కటే చెప్తున్నా. బైబిల్లోని మనుషులు చేసిండ్రు తప్ప దేవుడు చేయించారు అంటున్నాను. చేశారు అంటున్నావు, మనుషులు చేత చేయించాడు అంటున్నా నేను. చేయలేదన్న, మనుషుల చేత దేవుడు మనుషులు చేయించాడు. వాక్యాలు నీకు ఏ వాక్యం కావాలో చెప్పు, నేను తీస్తాను. నువ్వు చెప్పు, నాకు చెప్పు ఎందులో చేసిండో. మనుషుల చేత చేపించిండు దేవుడు అని చూపించు నాకు. ఇప్పుడు వదిన మరుదులు పడుకున్నారు, అది యెహోవా దగ్గరుండి చూశాడు. చూసిన తర్వాత కింద పోసాడు అని చెప్పేసి చంపేశాడు. అది ఉందా లేదా దాంట్లో చదువు బైబిల్లో? అన్నా నువ్వు బైబిల్ ఎక్కడైతే తప్పు ఉందో అక్కడే పట్టుకున్నావు. నువ్వు బైబిల్ అంతా చదివావు అనుకో, ఆ కారణం ఏంది, ఎందువల్ల హింసించిండు, ఎందువల్ల చంపిండు, దేవుడు మొత్తం తప్పేనయ్యా. బైబిల్ తప్పే, ఎక్కడ చదివా ఆది కాండం కానీ నిగమ కాండం వరకు ప్రతిదీ తప్పే. అక్కడ బైబిల్ తప్పే ఉంది. బూతు ఉంది కానీ ఆ బూతు దేవుడు చేసింది కాదు, మనుషులు చేసింది. మనుషులు దేవుడు చేసింది, దేవుడే చేశాడు. నిర్మకాలు 20లోనే నరహత చేయకూడదు, వ్యభిచరించకూడదు, మీ పక్కన భార్యను కూడా ఆశించదు. నువ్వే కదా అంటున్నావు, ఏమంటున్నావు? దావీదు తప్పు చేశాడు కాబట్టి దావీదు పిల్లలను శిక్షించాడు అంటున్నావు. దావీదు పిల్లలు శిక్షించాడు దేవుడికి ఎందుకు ఉండదు? దేవుడికి ఉండదు, దేవుడికి ఉండదు అంటున్నాను. దేవుడు అనేవాడు ఏం చేయాలి? నేను దానికి అందరు చెప్తాను, నీకు అర్థం చెప్పాలి. లోక సార్ ఇంకా నేను చెప్పాను నీకు, దావీదు తప్పు చేసి నేను ఒప్పుకుంటా, వాళ్ళ భార్యలు తప్పు చేశారని అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు అన్న చెప్తున్నా నేను. వాళ్ళ జైలు తప్పు చేయలేదు, వాళ్ళు ఏ తప్పు చేయకుండానే వాళ్ళ చేత వ్యభిచారం చేయించాడు. ఎవరు? మీ యెహోవా దేవుడు పక్కన పడుకోబెట్టి వాళ్ళ చేరువాడికి అంటే కొడుక్కి పడుకోబెట్టాడు తల్లుల్ని. ఇది తప్పు. ఒక మాట నువ్వు మనకి ఇప్పుడు ఇంకోటి చేరువాడికి అన్నాడు. చేరువాడికి అన్నప్పుడు వేరే వాళ్ళ చేత ఏం చేయించాడు అంటే కాదు, అది కూడా కాదు, సొంత కొడుకు దగ్గర పడుకోబెట్టాడు. ఇది ఎక్కడ ధర్మం? దాని తండ్రి తండ్రి కొడుకులు అన్నప్పుడు వ్యభిచారాలు చేయొచ్చా? చేస్తారా? బైబిల్ చదివి విధానం నేర్చుకోవాల్సింది మనం. అన్న దేవుడు చేయించలేదన్నా, దేవుడే చేయించాడయ్యా, దేవుడే చేయించాడు. చదువు, ఆ వాక్యం చదువు. నువ్వు చేయించు ఎక్కడో వాక్యం చదువుతా. నీకు తెలియదా? అయితే నువ్వు అంటున్నావు కదా, నీకు తెలీదా? నీకు తెలీదు అంటే నేను చెప్తాను, నీకు తెలీదా? నాకు తెలియదు అన్నా, నేను చూపించు. తెలియనప్పుడు తెలుసుకో. ప్రశ్నలు వేయకూడదు, అడ్డ క్వశ్చన్లు వేయకూడదు. అడ్డ క్వశ్చన్లు వేస్తే ఇప్పుడు బైబిల్ తరగతులు ఉన్నాయి, బైబిల్ తరగతులు బైబిల్ చదువుకో. చదివిన తర్వాత నేను చెప్పింది ఉందో లేదో అడుగు. ఉందే అన్నాడంటే అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఉన్నది దేవుడు చేశాడని నిరూపిస్తా నేను. దేవుడు చేపించిండు అంటే నేను ఒప్పుకుంటాను, నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటాను నేను. నేనేమంటున్నానంటే దేవుడు చేపించలే, మనుషులు చేసిండ్రు, మనుషులే పాప. దేవుడు కూడా నిర్గమకాండంలో 20:1 చూసుకో, నా ఆజ్ఞలు పాటించిన వారు, నా ఆజ్ఞలు గైకున్న వారే వాళ్ళు నీతిపరులుగా ఉంటారు, లేకపోతే 3-4 తరాలు తండ్రి దోషులు కుమారుల మరి రప్పిస్తానన్నాడు. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పక్కడి ఇంటి పనులు ఆగన్నా. మరి అన్ని ఇచ్చిండు,
ఇప్పుడు లోతు పెళ్ళాన్ని ఉప్పు స్తంభంగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమె కేవలం వెనక్కి తిరిగి చూసింది అంతే, తప్పేం చేయలేదు అక్కడ. లోతు చెప్పేది నువ్వు చెప్పడం అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పడం మొదలు పెట్టాను. ఇప్పుడు ఎందుగా చెప్పు. లోతు పెళ్ళాన్ని ఉప్పు స్తంభంగా మార్చాడు. అలా ఉప్పు స్తంభంగా మార్చకపోతే కూతురుతో వ్యభిచారం చేసేవాడు కాదు లోతు. అంటే వెనక్కి తిరిగి చూడటమే పెద్ద నేరమా? అంటే తండ్రి దగ్గర పడుకోవడం నేరం కాదు, అది తప్పు కాదా, పాపం కాదు అది? అన్నాగో లోతు తప్పు చేయలేదు, కూతురు తప్పు చేసిండ్రు. కూతురు తప్పు అదేనయ్యా నేను చెప్పేది కూడా. కూతురు తప్పు చేసినా లోతు తప్పు చేసినా సరే, ఇప్పుడు పిల్లలు ఏం తప్పు చేసింది? వెనక్కి తిరిగి చూడటమే తప్పు చేసిందా? వెనక్కి తిరిగి చూస్తే తప్పేంటి అంటాను. ఏ తప్పు చేయలేదు కదా. ఏ తప్పు చేయనప్పుడు లోతు కూతురు పిల్లని ఎందుకు ఉప్పు స్తంభంగా మార్చాల్సి వచ్చింది? ఏం తప్పు చేసిందని చెప్పమన్నారు ఫస్ట్. నేను నువ్వు ఆ వచ్చిన వంగ చదువు. నువ్వు వచ్చిన అంట బైబుల్లోనే వచ్చిన ఇంకేంటయ్యా? నువ్వు బైబిల్ మొత్తం చదివాను. ఇప్పుడు ఈ ఒక వచ్చిన మొత్తం ఇంకే చదవాలి మొత్తం. ఒక మాట ఏంటన్నా, మీరు ఎక్కడ పడుతున్నారంటే ఎక్కడైతే తప్పు పట్టదో అక్కడే చదువు దాన్నే చూపిస్తున్నారు. ఇప్పుడు లేని వాళ్ళు తెలియని వాళ్ళకి ఏమంటే అదే చూపిస్తున్నారు. కానీ మీకు నిజంగా నేను కానీ నువ్వు కానీ ఏదైనా తప్పు అన్ననుకో, ఇప్పుడు మీ గ్రంథాల్లో తప్పు ఉందనుకో, ఆ గ్రంథం తమ్ముడు ఇక్కడ తప్పు ఉంది కానీ ఆ గ్రంథం దానికి అర్థం ఉంది కింద చదువు. ఏ వాళ్ళ ఎందుకు చేసిండు, ఎవరు చేసిండ్రు, దేనివల్ల మొత్తం అంతా స్టోరీ కింద ఉంటది, ఆ చదవాలి. అన్ని చదివాను అక్కడ, అన్ని చదివాను. అక్కడ చదివిన విషయం ఏంటంటే అక్కడ మనుషులు తప్పు చేయలేదు, చేస్తారు తప్ప దేవుడు చేయడు. మనుషులు చేయలేదయ్యా, మనుషులు తప్పు చేయలేదు. దేవుడి దగ్గర చేయించాడు. ఎన్ని వాక్యాలు చూపించాలి? ఎవరిలో కొట్టంగాని పంపించి నన్ను అందరు పసిపిల్లలు అందరూ నరికించేశాడు. నరికేమని చెప్పి ఆజ్ఞాపించాడు. అక్కడ తెలుసా నీకు? దేవుడికి విరోధంగా చేశారనక దేవుడు విరోధంగా చేస్తే మొత్తం దేశాలు. అవునయ్యా, మనుషులు విరోధంగా చేశారు. పశువులు విరోధం చేశాయా? పంటలు విరోధం చేశారా? పొలాలు చేశాయా? పొలాలు అయ్యా మంచిగా మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు. మన కోపాలు పడిన ఏముండదు. కోపమే లేదు, నాకు చాలా కూలుకుంటా, నాకు కోపమే ఉండదు. నాకు ఓకే బ్రదర్, సరే మా సార్ ఫోన్ చేస్తుండు, నీకు మళ్ళీ నేను ఫీల్ అయినప్పుడు చేస్తా, మాట్లాడుకోవచ్చు. ఎవరు కోపడద్దు, చెప్పు. నిన్నేమనలేదు, కోపడలేదు. నేను సబ్జెక్ట్ కావాలి నీకు కూడా, ఎందుకంటే నీకు తెలియదు. మళ్ళీ దాంట్లోకి వెళ్ళావు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళావు దాంట్లోకి? ఒకసారి ఎన్ని సంవత్సరాలు వెళ్ళావు భయ్యా? ఇంకో నేను మళ్ళీ మీకు ఒక విషయం నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది బైబిల్ పట్టుకుని? నేను నాకు చిన్నప్పటి నుంచి నేను చదవలేదు, కానీ నేను చిన్నప్పటి నుంచి దేవుడు నమ్ముకున్నా తెలుసుకొని అట్లా. నేను పాస్టర్ చెప్తే మారలేదు, నాకు దేవుడు మాట్లాడిండు, నాతో నాకు చేసిండు. నేను అడిగిన వాడు చెప్పే మాటలు అవేలే, కానీ దేవుడే మార్చేసాడు, దేవుడు నాకు కనిపించేసాడు, దేవుడు గోడలోకి వచ్చాడు, దేవుడు దోడులోకి వచ్చని చెప్పి అంటారులే. కానీ ఇవన్నీ ఒక్క మాటలు, అవన్నీ భ్రమలే. కానీ అవన్నీ భ్రమలే పెట్టుకోవాలి. నేను ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాను నీకు, మనం మాట్లాడుకో, ఒక అన్నదమ్ములో మాట్లాడుకో. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.